హలో ఏపీ ఈవీఎంలు చేశాయి టోపీ. ఇది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. అదేవిధంగా సాక్షి డిబేట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు జీవో నెంబర్లు చూపించి మొత్తం ఎవిడెన్స్తో సహా ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ని రోజులు మరి ఆ పేపర్ ఎక్కడ దాచిపెట్టారో తెలియగానే మళ్ళీ తీశారు. వాటిని చూస్తే నిజంగానే అనేక అనుమానాలు తలెత్తుతాయి. అనేక అనుమానాలు ఆల్రెడీ అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలకి ఇంకొక అనుమానం యాడ్ అయింది. ఏపీలో ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తులు కుదిరాక జరిగినటువంటి కుయుక్తుల మీద చర్చ జరగాల్సిందే. ఏపీలో పొత్తులు కుదిరాక 3770 ఈవీఎంలకు సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్లను లక్షలాది వీవీప్యాట్ మిషన్లో మార్చడం జరిగిందంట. 3770 ఈవీఎంలకు సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్లు, అదేవిధంగా లక్షలాది వీవీప్యాట్ మిషన్లలో మార్చడం జరిగింది. ఎప్పుడు? పొత్తు కుదిరాక. పోలింగ్ రోజు రాత్రి 12 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల మధ్య 3500 పోలింగ్ బూత్లలో అప్రాక్సిమేట్లీగా 17 లక్షల ఓట్లు పోలయ్యాయంటే అక్కడ కూడా అనుమానించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మిడ్ నైట్ మిరాకిల్ గుట్టి ఏమిటన్నది తేలాల్సిందే. కొద్ది రోజుల క్రితం ది వైర్ దీనికి సంబంధించి ఒక పెద్ద కథనమే రాసింది. రాత్రి 11 గంటల 45 నిమిషాల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు, అంటే 135 నిమిషాల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 3500 పోలింగ్ బూత్లలో 17 లక్షల మంది ఓట్లు వేశారట. 17 లక్షల మంది ఓట్లు వేశారంట. అంటే ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఎంపీకి మరో ఓటు చొప్పున 6 సెకండ్లకు ఒక ఓటు, నిమిషానికి 3 చొప్పున ఇలా ఓటేశారంటే ఎలా సాధ్యమైందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఓటర్లు పోలింగ్ బూత్లోకి వచ్చాక ఓటర్ స్లిప్ చూపించడం, పోలింగ్ ఏజెంట్లు ఓటర్ని పరిశీలించి ఓటర్ లిస్టులో నెంబర్ని ఓటు వేయడానికి వచ్చేటువంటి వ్యక్తిని చూసి దానికి టిక్కు పెట్టి అనుమతించడం, పోలింగ్ అధికారులు ఓటర్ సంతకం లేకపోతే వేలిముద్ర తీసుకొని చేతి వేలి మీద ఇంకి వేయడం, ఆ తర్వాత ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు వేయడం, ఇదంతా కేవలం 6 సెకండ్లలో జరిగిపోయిందంట. ఇది పాసిబులేనా? ఇది పాసిబిలిటీ అవుతుందా? 6 సెకండ్లలో ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? ఇది అందరూ కూడా నమ్మాలి, అంతే కదా. 6 సెకండ్లలో ఓటు వేయడం, ఇలా నిమిషానికి 3 ఓట్లు వేయడం, ఇటువంటి మిడ్ నైట్ మిరాకిల్ని ఇప్పటివరకు కూడా ఎవరు కూడా చూడలేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇదొక మిరాకిల్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే గుట్టు చప్పుడు కాకుండా ఈవీఎంలో ఉన్నటువంటి డేటాను కంప్లీట్గా తొలగించేసి వీవీప్యాట్ స్లిప్లను, సీసీటీవీ ఫుటేజ్ను సైతం ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన 108 రోజుల తర్వాత ఫామ్ 20ని ఎందుకు ఇవ్వలేకపోయారనేది కూడా ఇప్పటివరకు ఎవరికి కూడా అర్థం కాదు. అయినా కానీ 7 సెకండ్లకు ఓటు వేయడం ఎలా సాధ్యమవుతుందో అనేది ప్రాక్టికల్గా ఒకసారి మనం చూస్తే, టోల్ గేట్ వద్ద వాహనం కొన్ని సెకండ్ల పాటు ఆగితే ఆటోమేటిక్గా ఫాస్టాగ్ ద్వారా డబ్బులు కట్ అయిపోయినట్టే కదా, అంతే కదా. ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ బూత్ దగ్గరకు రాగానే 7 సెకండ్లో వాడి ఓటు ఆటోమేటిక్గా పోలైపోయే టెక్నాలజీని అర్ధరాత్రి పూట 12 గంటల నుండి 2 గంటల వరకు ఓటర్లు లేకపోయినా 17 లక్షల ఓట్లు పోలయ్యే టెక్నాలజీని ఏమైనా సరే తీసుకొచ్చారా? ఏమంటారు? అదేవిధంగా నాగార్జున యాదవ్ గారు మాట్లాడే మాటలు ఒకసారి మీరు కూడా వినండి. చాలా ఆయన మొత్తం డాక్యుమెంట్స్తో విత్ ఎవిడెన్స్తో చూపించడం జరిగింది. ఒకసారి మీరు కూడా చూడవచ్చు. ఎన్నికల కమిషన్ని ఏమార్చి ఈవీఎంలు మార్చిన వాళ్ళని దొంగలు అంటారు. లోకేష్ గారు, మీరు చేసినటువంటి దొంగ పనులు ఏందో చెప్దాం. 9 సెప్టెంబర్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయారు. తర్వాత నారా లోకేష్ గారు ఎక్కడికి గాయబయ్యాడో తెలియదు, అయిపోయారు. 14 సెప్టెంబరు వీళ్ళకి పొత్తు కుదిరింది జనసేన పార్టీతో. 21 సెప్టెంబర్ 2023 మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 3770 ఈవీఎంల మిషన్కి సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్ని, అప్పుడే మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి యూనిట్లని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అలొకేషన్ చేపించినటువంటి మాట వాస్తవం కాదా? మిత్రమా, ఇదేదో కొత్త విషయం చెబుతున్నారు, వీటికి ఆధారాలు ఉన్నాయా? నెంబర్ 51/8 అలొకేషన్ 17855 ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పొత్తు ఖరారైపోయినటువంటి వారం రోజుల తర్వాత 3370 కంట్రోల్ యూనిట్స్ అప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి, అంటే 2023 సంవత్సరంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి ఈవీఎం కంట్రోల్ యూనిట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలొకేట్ చేసినట్లు ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీ ఇదిగో మీ కళ్ళ ముందు కనపడుతుంది, మీకు చూపిస్తున్నా. అప్పటికి వీవీప్యాట్ మిషన్లు 1,36,317 మిషన్లు 15 డిసెంబర్ 2022న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలొకేట్ అయి ఉంటే, అలొకేట్ అయినటువంటి ఈవీఎం వీవీప్యాట్ మిషన్లు కూడా మీరు మార్చేసి 22 సెప్టెంబర్ 2023న నెంబర్ 51/8 అలొకేషన్ 17912 కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి M2 M3 న్యూ ప్రొడక్షన్ వీవీప్యాట్ మిషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలొకేట్ చేస్తూ వచ్చినటువంటి ఉత్తర్వు కాపీలు. అంటే 15 డిసెంబర్ 2022న అప్పటికి 1,36,000 వీవీప్యాట్ మిషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలొకేట్ అయి ఉంటే, పొత్తు ఖరారైన తరువాత అలొకేట్ అయినటువంటి వీవీప్యాట్ మిషన్లు కూడా వెనక్కి తెప్పించుకొని కొత్తగా న్యూ ప్రొడక్షన్ అయినటువంటి వీవీప్యాట్ మిషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలొకేట్ చేస్తూ వచ్చినటువంటి ఉత్తర్వులు. దీని వెనకాల అనుమానాలు లేకుండా ఎందుకుంటాయి నారా లోకేష్? దొంగ పనులు చేసింది ఎవరు?